వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ స్వీట్ అమ్మ. ప్లీజ్ నా వీడియోస్ షార్ట్స్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఇవైతే పాంప్లెట్లు అంటారు. ఇట్లా రాక్ సాల్ట్ అయితే తీసుకొని పెట్టుకోండి. మంచిగా రాక్ సాల్ట్ వేసుకుంటా ఫిషెస్ అయితే ఆడుకోండి. మనం ఎంత అక్కడ కడిగిపించినా కానీ ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. వాళ్ళంతా నీట్గా చేసి ఇవ్వరు, ఏదో పైన పైన రుద్దిస్తారు. మనకంటే అంతెందుకు, మనం మంచిగా రుద్దుకోవచ్చు కదా రాక్ సాల్ట్ వేసుకొని. అది నీసు వాసన అయితే పోతుంది ఇట్లా మంచిగా క్లీన్ చేసుకుంటే ఒక్కొక్కటి. చూడండి చేపలు పాపం. ఓ మా ఫిష్ చెట్టిపోయావా. ఇప్పుడైతే నేను ప్రాసెస్ అయితే చూపిస్తా. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే తీసుకోండి. ఓన్లీ ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అప్లై చేయండి ఫిషెస్కి. కంప్లీట్గా అన్ని ఫిషెస్కి మంచిగా లోపల బయట కంప్లీట్గా అప్లై చేసుకుంటా పక్కన అయితే పెట్టుకోండి. అట్లనే అన్ని ఫిషెస్కి వేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాం. చాలా సింపుల్గా ఉంటుందండి. ఓన్లీ ఒక 5-6 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అంతే. ఫస్ట్ అయితే కారం తీసుకున్నా. మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత కారం తీసుకోండి. మేమైతే ఒక 2 స్పూన్స్ తీసుకున్నాం. మళ్ళీ సాల్ట్ మన టేస్ట్కి ఎంత అంటే మీరు ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. వాళ్ళు ఎక్కువ తినకండి, బీపీలు పెరుగుతాయి నాలాగా. కొంచెం పసుపు తీసుకోండి. ఇదైతే ధనియాల పొడి ఒక 2 స్పూన్ తీసుకోండి. ఎందుకంటే ఫ్రై కదా, ధనియాల పొడి ఉంటే బాగుంటుంది. ఇదైతే జీలకర్ర పొడి కొంచెం వేస్తున్నా, ఎందుకంటే డైజెస్ట్ కావాలి కదా మనం తిన్నది మనకి. మళ్ళీ స్పైసెస్ అవి ఉన్నాయి కాబట్టి. ఇందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం, ఫుల్ అయితే కాదు, జస్ట్ అది మిక్సింగ్ అవ్వడానికి కొంచెం అంటే కొంచెం లిటిల్ బిట్. అది మంచిగా మిక్స్ చేసేసుకొని ఆ పౌడర్ అంతా ఫిష్కి అయితే పట్టించేయండి అంతే. అన్ని ఫిషెస్కి ఇట్లనే అప్లై చేసుకోండి. ఇంకేం అవసరం లేదు. మీకు లెమన్ ఏమైనా కావాలనుకుంటే లెమన్ యూజ్ చేయండి. మేమైతే ఏం యూజ్ చేస్తలేము. ఇది ఏం యూజ్ చేయకపోతే బాగుంటుంది. గైస్ మీరైతే ఇది ట్రై చేసి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి చేస్తే ఎలా వచ్చింది టేస్ట్ అని చెప్పేసి. గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోస్ షార్ట్స్ అన్నీ చూస్తున్నారు కానీ ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలా అన్ని ఫిషెస్కి అయితే కారం పొడి అంతా పట్టించేయండి. పట్టించేసి అయితే ఖచ్చితంగా ఒక 15-20 మినిట్స్ అయితే మ్యారినేట్ చేసుకోండి. అప్పుడు ఉప్పు కారం అన్నీ ఆ ఫిష్కి పడతాయి. అంటే ముందు రోజు చేసుకున్నా ఏం కాదు, కాకపోతే సరిపోతుంది. 20-30 మినిట్స్ అయితే పక్కా సరిపోతుంది, నేను చెప్తున్నా కదా. మళ్ళీ ఒకటి ప్యాన్ తీసుకోండి, కొంచెం లావుది. ఆయిల్ వేసుకోండి అందులో, అంటే కొంచెమే వేసుకోండి. డీప్ ఫ్రై కాదు, జస్ట్ ఇట్లా ఫ్రై చేయడం అంతే. 2 సైడ్స్ ఫ్రై చేసుకోవడం అంతే. ఆ ఫిషెస్ని అయితే మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఫస్ట్ ఆయిల్ వేయడంగా లేదా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఫిషెస్ అయితే వేసేసేయండి. 2 ఫిషెస్ ఫ్రై చేసుకోండి. ఎక్కువ వేసినామనంటే అవి తీసేటప్పుడు అది మనకి చేతుకు రాదు, అంటే విరిగిపోతుంది అది. అందుకని ఎక్కువ వేసుకోకండి, ఓన్లీ 2 సరిపోతుంది. దీనిపైన ఒక మూత పెట్టేసుకోండి. మంచిగా ఒక 5-6 మినిట్స్లోనే ఉడికిపోతుంది, అది మంచిగా ఫ్రై అయిపోతుంది. దాన్ని మెల్లిగా తీసుకుంటా ఉంటాయండి. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. మనం ముందు ఉంటాము, మన పైన ఆయిల్ పడకుండా వేసుకోండి గైస్. పక్కా జాగ్రత్త అయితే వేసుకోండి. మళ్ళీ దీన్ని ఆగమాగం కూడా తీయకండి. ఆగమాగం తీస్తే ఫిష్ అనేది ఇరిగిపోతే వేస్ట్ అయిపోతుంది. మంచి ఇట్లా మెల్లగా ఓపికతో తీసుకొని ఫ్రై చేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది గైస్. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.